ఓజీ అని అదే ఆయన హరిహర వీరమల హీరో ఉన్నారు కదా, జనసేన అధ్యక్షుడు. ఆయన సినిమా అంట కదా ఓజీ అని. ఏదో వస్తాది భగత్ సింగ్. మొన్న మొన్న హరిహర వీరమలలో ఒకరు అయిపోయారు. ఇప్పుడు ఇంకా ఏకం భగత్ సింగ్ కూడానా. ఈసారి భగత్ సింగ్ ఏ కులాలు మతాలు పిచ్చున్నట్లు రుచుకు పెట్టి ఓవరాల్గా పాపం భగత్ సింగ్ అని అవమానిస్తారో తెలియదు. పోనీయండి, ఎట్లా తీస్తారో చూద్దాము. కానీ అయితే ఈ క్రమంలో దీనికి సంబంధించి ఏదో ఒక గ్లిమ్సా అవి విడుదలయ్యాయట. అండ్ ఈరోజు ఆ సినిమా హీరో బర్త్డే అంట కూడా కదా. ఈ క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఓజీ అనే ఫ్లెక్స్ పెట్టి ఈయన అభిమానులు అంటే ప్రధానంగా కులాభిమానులే ఉంటారేమో, ఆ ఫ్లెక్స్ పెట్టి అందులో దళితులను అవమానించే విధంగా కొటేషన్లు రాశారట. ఆ ఫ్లెక్స్ పెట్టారా, కొటేషన్లు అందులో రాశారట. ఏందో ఎవరినో తొక్కుతాం ఎవరినో ఆ కొడుకులు ఎక్కడికో తొక్కుతాం ఏమో పెట్టారట. అది దళితులను అవమానించేటట్లే చేశారని చెప్పి దళిత సంఘాలు తిరగబడ్డాయి. అక్కడ పెద్దగా పెట్టిన ఫ్లెక్స్ని బూతులు తిడుతూ చించి అవతల పడేసి ఆ ఓజీ అని పెట్టిన ఫ్లెక్స్ని. సరే, ఆయన బర్త్డే ఒక ఫ్లెక్స్ పెట్టుకున్నారు, సంతోషం, పెట్టుకోవచ్చు. ఆయన సినిమా ఏదో రిలీజ్ అవుతుందంట, అదేదో ఏదో ఫస్ట్ గ్లిమ్స్ ఏదో రిలీజ్ అయ్యాయంట, సంతోషం, ఫ్లెక్స్ పెట్టుకున్నారు, పెట్టుకోవచ్చు. వేరే కులాల మీద ఈ విద్వేషం చెప్పడం ఎందుకు? నాకు తెలిసి హేట్రెడ్, ద్వేషం అనేది లేకపోతే వీళ్ళ మనుగడే లేదేమో అనిపిస్తుంది కొంతమంది. నిజంగానే కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో, కొందరు వ్యక్తుల ముసుగులో ఈ హేట్రెడ్ లేకపోతే మనుగడే అబ్బే. నేను చాలాసార్లు చెప్పే ఉంటాను, ద్వేషంతో ఏంట్రా బాబు సాధించేది? ద్వేషంతో సమూహాన్ని ఏమంటారు, ఒక సమూహాన్ని మెయింటైన్ చేయడం కాదు, ప్రేమతో మెయింటైన్ చేసినాడు తోపు. మరి ఇంకేదో కులాలను రెచ్చగొట్టే విధంగా పెట్టడం ఎందుకు? సించి అవతల పడేశారు మాస్టరు. పోలీసులు కూడా వచ్చారు మరి. ఫుల్ బూతులు తిడుతూ అంటే తిట్లు తిడుతూ అంటే ఆక్రందనం, ఆవేశము. ఎవరిని తొక్కేస్తారు, ఏ కులాన్ని తొక్కేస్తారు మీరు, ఏం కొటేషన్లు ఇవ్వని చెప్పి పీక్ అవతల పడేశారు మొత్తం. ఎందుకు ఈ కులాల ప్రస్తావన? ఎందుకు ఈ హేట్రెడ్? ఎందుకు అసలు హేట్రెడ్ లేకుంటే మన కూడా ఉండదండి బాబు. ఆయన వాళ్ళ అధ్యక్షుడు ఏడవ నిమిషం మాట్లాడినా ఈ హేట్రెడ్, దాని మీద హేట్రెడ్ కనిపిస్తుంది. పార్టీల మీద, మతాల మీద, కులాల మీద ఏదో ఒక హేట్రెడ్. వీళ్ళు ఫ్లెక్స్లు పెట్టినా కూడా హేట్రెడేనంట. ఎందుకు ఈ ఈ లొల్లు అంతా ఎందుకు? ఈ చెత్త అంతా ఎందుకు? పీక్ అవతల పడేశారు. ఇవి ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి? మళ్ళీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఎవడన్నా కలుపుకుంటూ పోయి రాజకీయం చేయాలి. వీళ్ళేందో, వీళ్ళ విధానం ఏందో, అసలు ఏం చేద్దామనో వీళ్ళు